నమస్కారం అండి. మన ఆదోని పట్టణ ప్రజలకి అందరికీ నా యొక్క విజ్ఞప్తి. ఈరోజు చాలా ఇంతమంది కలిసి దళిత నాయకులందరూ, దళితులే కాక మన ఇతర కులాలస్తులు కూడా, మన టౌన్ పీపుల్స్ కూడా అందరూ ఇక్కడ ఏకమై మన సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చారు. కారణం ఏంటంటే, గౌరవనీయులైన ఆదోని రెవెన్యూ సబ్ డివిజన్ సబ్ కలెక్టర్ విన్నపం ఏమనగా, కర్నూలు జిల్లా పేరు దామోదరం సంజీవయ్య, కర్నూలు జిల్లాగా పేరు మార్పు విషయంపై కోరట గురించి ఆదోని రెవెన్యూ డివిజన్ ఆదోని జిల్లాగా ప్రకటించాలని కోరుతూ, అయ్యా, భారతదేశంలో తొలి దళిత ముఖ్యమంత్రిగా పనిచేసిన కర్నూలు జిల్లా వాసి అయిన గౌరవమైన శ్రీ దామోదరం సంజీవయ్య గారి పేరు పెట్టాలని అభ్యర్థిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఎన్నో ఉత్తమ సేవలు అందించడం జరిగింది. శ్రీ దామోదరం సంజీవయ్య గారు తుది శ్వాస దాకా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జనసత్వంలో అందిన మహోన్నత నేత. వాటిలో కొన్ని కార్మికుల బోనస్, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ప్రారంభం, మండల్ కమిషన్ అమలు కాక ముందే బీసీలను 30% రిజర్వేషన్ అందించడం, ఉద్యోగాలలో ప్రమోషన్లు, గట్టిగా రిజర్వేషన్లు అమలు పరచడం, కాపు బలిజ కులాలను బీసీలో చేర్చడం, బోయలను ఎస్టీలో చేర్చడం, వృద్ధాప్య పింఛన్లు దేశంలో మొదటిసారిగా ప్రారంభించడం, ఉమ్మడి ప్రదేశంలో అనేక సాగు త్రాగునీటి ప్రాజెక్టులు రూపకల్పన చేయడం, కర్నూలు జిల్లాలో గాజుల దిన్నె ప్రాజెక్టు నిర్మాణానికి రూపశిల్పి ఆయనే. బహుజనుల ఐక్యత కోసం దేశ స్థాయిలో సేవ స్తంభం స్థాపించడం, భూమి లేని నిరుపేదలకు సుమారు 6 లక్షల ఎకరాల భూమిని పంచడం, సాహిత్య సంస్కృతి రంగాల్లో ప్రోత్సహించడం జరిగినది. కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదోని రెవెన్యూ డివిజన్ అభివృద్ధికి ఆమె దూరంలో ఆదోని పట్టణం దక్షిణ భారతదేశంలో 2వ మున్సిపాలిటీగా ఏర్పడి వ్యాపార రీత స్టాక్ ఎక్స్చేంజ్ బ్రాంచ్ గా ఏర్పడి 2వ బొంబాయిగా పేరుగాంచింది. ఆదోని రెవెన్యూ డివిజన్ ప్రాంతంలో జనాభా పరంగా 2011 జనాభా లెక్కల ప్రదార్థం 14 లక్షల పైబడి ఉన్నది. రవాణా పరంగా, వ్యాపార పరంగా, విద్యాపరంగా అన్ని సదుపాయాలు కలిసిన ఆదోని ప్రాంతం జిల్లాగా ఏర్పాటు చేయడానికి అన్ని అర్హతలు కలవు. అయినప్పటికీ ఆదోని ప్రాంతం అభివృద్ధిలో వెనుకబాటు గురైందని వెంటనే రెవెన్యూ డివిజన్లు జిల్లాగా ప్రకటించి ప్రత్యేక నిధులు కేటాయించి ఈ ప్రాంతం అభివృద్ధికి దాహోదపడాలని సవ్యంగా కోరుతున్నాం. ఇటు కృతజ్ఞతతో అభ్యుత దళిత సేవా సంఘం అందరూ అండి. నేను ఆదోని దళిత మహోత్సవం చెప్పాను. ఈరోజు సమావేశం హాజరు కావడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, స్వర్గశ్రీ శ్రీ దామోదరం సంజీవయ్య గారు కర్నూలు జిల్లాని నామకరణం చేయాలని చెప్పేసి ఐక్యంగా అన్ని కుల సంఘాల వారు, అదేవిధంగా ఆదోని జిల్లా ప్రకటించాలని చెప్పేసి బహుజనులు, అదేవిధంగా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ వాళ్ళు వచ్చి ఈరోజు సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు దళిత ముద్దు బిడ్డైనటువంటి దామోదరం సంజీవయ్య గారు ఆయన సీఎంగా ఉన్నప్పుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చినాడు. ఇటువంటి వ్యక్తిని మనం ఈరోజు స్మరించుకోవాలంటే కర్నూలు జిల్లాని నామకరణము దామోదరం సంజీవయ్య గారిని పేరు పెట్టాలని చెప్పేసి మేము ఈరోజు వినతి పత్రం సమర్పిస్తున్నాము. అంతేకాకుండా అటువంటి వ్యక్తిని, మహానుభావుని కర్నూలు జిల్లాని దామోదరం సంజయ్ పెట్టాలనే అన్ని అవకాశాలు ఉన్నాయి. అయితే కొన్ని శక్తులు అడ్డుపడుతున్నాయి. అయితే ఇప్పటికైనా గుర్తించి ఆయన సేవలకు ప్రతిఫలంగా కర్నూలు జిల్లాని దామోదరం సంజయ్ గారు పేరు పెట్టాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. నేను డి చంద్రయ్య, అడ్వకేటు, మాల నానార్ తరఫున వచ్చి మాట్లాడుతున్నాను. అందరికీ జై భీములు. ఈరోజు సబ్ కలెక్టర్ గారికి మా అభ్యుదయ దళిత సేవా సంఘం తరఫున, అలాగే మిగతా కులాల వాళ్ళ తరఫున ఒక మెమరాండం ఇవ్వడానికి వచ్చినాము. ఆ మెమరాండం ఏమిటంటే, మన కర్నూలు జిల్లాని శ్రీ స్వర్గీయ దామోదరం సంజీవయ్య కర్నూలు జిల్లాగా నామకరణం చేయాలని చెప్పని. ఎందుకంటే ఆయన భారతదేశంలో మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రిగా ఎన్నికైనాడు, తర్వాత కేంద్ర మంత్రిగా ఎన్నికైనాడు, అనేక కార్యక్రమాలు పేదలకు ఎంతో మందికి సేవలు చేశాడు. అలాంటి మహానీయుని పేరు పెట్టడంలో తప్పులేదు. కావున ఆయన పేరు పెట్టాలని చెప్పని మేము ఈ సభాముఖంగా సబ్ కలెక్టర్ గారిని వేడుకుంటున్నాము. అలాగే మన పశ్చిమ ప్రాంతం ఆదోని డివిజన్ ఆదోని జిల్లాగా ప్రకటించాలని చెప్పని. ఎందుకంటే ఇక్కడ మన పశ్చిమ ప్రాంతంలో చాలా మంది కరువు కాటకాలతో వలసలకు వెళ్తున్నారు, చాలా ఇబ్బందులకు గురవుతున్నారు, అనేక సమస్యలు ఉన్నవి. ఈ సమస్యలన్నీ తొలగిపోవాలంటే జిల్లా అయితేనే ఈ సమస్యలను తొలగిపోతాయి, మన యొక్క అభివృద్ధి చెందుతాము. మనకి ఇక్కడ గతంలో 2వ బొంబాయిగా పేరుగాంచిన మన ఆదోని ఇప్పుడు చాలా దీనావస్థలో ఉంది. కాబట్టి దీన్ని అన్ని రంగాల అభివృద్ధి పరచుకోవాలంటే మనం ఖచ్చితంగా ఆదోని జిల్లా చేయాలని చెప్పని మేము
ఈ అభ్యుదయ దళిత సంఘం నుంచి మేము కోరుతున్నాము. అలాగే మన జిల్లాలో ఉండే 7 మంది అంటే 6 మంది ఎమ్మెల్యేలకి, ఒక మినిస్టర్ కి, 2 ఎమ్మెల్యేస్కి, తర్వాత కలెక్టర్ గారికి మా యొక్క అభ్యుదయ దళిత సేవ తరపున అందరికి వాళ్ళు కూడా మెమోరాండం ఇస్తాము. రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి, అలాగే నారా లోకేష్ బాబు గారికి, వీళ్ళకందరూ కూడా విన్నపత్రం సమర్పిస్తాము. వీళ్ళు ఇప్పుడు ఎవరైతే మన కర్నూలు జిల్లా నియోజకవర్గం ఉండే మన ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళ యొక్క అసెంబ్లీలో, రేపు జరగబోయే అసెంబ్లీలో వాళ్ళ వాయిస్ వినిపించి తప్పకుండా వాళ్ళు మాకు సహాయ సహకారాలు అందించి కర్నూలుకు దామోదర సంజయ్ పేరు పెట్టేలాగా వాళ్ళు కృషి చేస్తారని చెప్పని, అలాగే ఆదోని డివిజన్ జిల్లాగా చేస్తారని చెప్పని మేము ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాము. నా పేరు కల్లుపుత్ర రంగన్న, నేను అభ్యుదయ దళిత సేవా సంఘం కార్యదర్శి. నా పేరు కుంకునూరు వీరేష్, అంబేద్కర్ కోఆపరేటివ్ సొసైటీ మాజీ డైరెక్టర్, ఆదోని. మన కర్నూలు జిల్లాను శ్రీ దామోదర సంజయ్ గారి జిల్లాగా నామకరణం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే మన దామోదర సంజయ్ గారు భారతదేశంలోనే మొదటి దళిత ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాగే ఆయన చేసిన సేవలు మొట్టమొదటి ప్రవేశపెట్టిన వృద్ధాప్య పింఛను, వితంతు పింఛను, అలాగే సంక్షేమ పథకాలు ఏసీబీ అయితేనేమి, అలాగే కార్మికులకు బోనస్ అయితేనేమి, ఇవన్నీ సామాన్యులకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేశారు. అలాగే కాపునాటికి 31 జీవో ప్రకారము వాళ్ళని బీసీలో చేర్చడం జరిగింది. అలాగే వాల్మీకి సోదరులకు ఎస్టీలో చేర్చడం జరిగింది. ఇవన్నీ బడుగు బడిగిన వర్గాల కోసము చాలా దామోదర సంజయ్ గారు చాలా పాటుపడ్డారు. అలాగే సాగునీటి కోసము ఈరోజు గాదేజన ప్రాజెక్టు సంజయ్ సాగర్ ఏర్పాటు చేయడం కూడా చాలా గొప్పదైన విషయము. కర్నూలుకు నీటి ఎత్తితే వస్తే ముఖ్యంగా ఆదుకునేది సంజయ్ సాగర్ అని మీ అందరికీ విన్నపిస్తున్నాము. దయచేసి ఈ ప్రభుత్వము, అధికారులు ఈ పేరును దామోదర సంజయ్ నామకరణం చేయవలసిందిగా మీ అందరికీ కోరుకుంటూ ముగిస్తున్నాను. ఆదోని జిల్లాను చేయవాలని, అలాగే ఆదోని జిల్లాను కూడా చేయవాలని కోరుతున్నాను. నా పేరు కుంకునూరు వీరేష్, అంబేద్కర్ కోఆపరేటివ్ సొసైటీ మాజీ డైరెక్టర్. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్, షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.